Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హారతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కొండవీటి సత్యం గారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలని తీశారు అండ్ మెగా సీరియల్స్ తీశారు. ఎంతో మంది నటీనటుల్ని ఈ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 45 ఏళ్ల సినీ ఇండస్ట్రీ ప్రయాణం గురించి మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఇండస్ట్రీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 45 సంవత్సరాలు దాటేసింది. అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తూ వచ్చారు. అండ్ మీరు చేసిన డైరెక్షన్ మూవీస్ కానీ లేకపోతే సీరియల్స్ కానీ ఏదైనా ఫస్ట్ మెగా సీరియల్స్ తీసింది కూడా మీరే. ఒక్కసారి మీ జర్నీ గురించి చెప్పండి సార్. ఇంట్రడ్యూస్ చేసింది ఎంకే మావలయ్య గారని ప్రొడ్యూసర్ దాసనారాయణ గారితో రాధమోడు, రాధమ్మ పెళ్ళి, అలాగే గంధర్వభావం, అంతకుముందు చాలా సినిమాలు తీసిన ఆయన. దాసరి గారితో మాత్రం స్వర్గం నరకం ఈ సినిమాలు తీశారు. రాధమ్మ పెళ్ళి ఆయనే చేశారు. మరో మాయాబజార్ అని ఓ సినిమా చేశారు. ఆయన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన నిర్మాత. నేను ఫస్ట్ పనిచేసిన గురువు మాత్రం సంగీతం శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత అదే మావలయ్య గారు సిఎస్ రావు గారి దగ్గర లవకుశ్ డైరెక్టర్ అన్నమాట. ఆయన దగ్గర ఆ తర్వాత రేణేశ్వర గారు, అలాగే ఎంఎస్ కోటారెడ్డి గారు, అలాగే కోర రామకృష్ణ అందరికీ పరిచయాలు చేసి, కె రాఘవ, అలాగే రామనాయుడు గారికి అందరికీ పరిచయాలు చేసి ఓ సర్కిల్ అరేంజ్ చేశారు. ఆ తర్వాత నేను వచ్చిన కొత్తలోనే నన్ను డైరెక్టర్ చేయాలని అందరూ అనుకున్నారు. కానీ నేను ఓ 10 మంది డైరెక్టర్ల దగ్గర పనిచేస్తాను కానీ డైరెక్షన్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఫస్ట్ పనిచేసిన నిర్మాత మావలయ్య గారి నుంచి అందరూ నన్ను ప్రతి సినిమాకి నన్ను డైరెక్టర్ చేస్తానికి ట్రై చేశారు. అంటే ఆ వర్కింగ్, ఆ సిన్సియర్ అన్ని చూసి, మీ టాలెంట్ చూసి, టాలెంట్ అండ్ సిన్సియర్ వర్క్ మెయిన్. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సిన్సియర్ మెయిన్. హార్డ్ వర్క్ చేస్తూ సిన్సియర్గా ఉంటే, వాళ్ళ కంపెనీకి విధేయంగా ఉంటే, ఫర్గా ఉంటే అప్పుడు వాళ్ళని డైరెక్టర్ చేస్తారు. టాలెంట్ ఒకటి ఉంటేనే కుదరదు ఇండస్ట్రీలో. వాళ్ళు ఎందుకంటే ప్రొడ్యూసర్ నిలదొక్కోవాలి, కొన్ని కోట్లు పెడతారు. అది రికవర్ అవ్వాలంటే టాలెంటెడ్ డైరెక్టర్తో పాటు వాళ్ళకి అడ్జస్టబుల్గా ఉండే బ్యాలెన్స్ చేయగలిగే డైరెక్టర్ ఉండాలి. అలా జరిగింది మీది. మీ ఇంట్లో మీ ఫాదరే మిమ్మల్ని ఇండస్ట్రీకి పంపాలి అని అనుకొని ఆయన కోరిక మేరే మీరు ఇండస్ట్రీకి రావడం అయితే జరిగింది. అవును. మీ నాన్నగారికి ఎందుకండి అంత ఇంట్రెస్ట్ మూవీస్? ఆయనకి చిన్నప్పటి నుంచి కళారంగం మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన చదువుకోలేదు పెద్దగా, ఫార్మర్ అంటారు. అయితే ఆయన దేవదాస్ సినిమా చూసి ఇండస్ట్రీకి రావాలని కోరికతో వచ్చారు. ఒక రోజులోనే తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే మద్రాసు తమిళ్, ఆ తమిళ లాంగ్వేజ్ ఆయనకి అర్థం కాలేదు మద్రాసులోనే, సెంట్రల్కి వచ్చి. ఆ తర్వాత అక్కడ వాహిని స్టూడియోలు 2-3 చూసి మన వల్ల కాదు, మనం ఇక్కడ పనికి రావాలని తిరిగి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయనకి తనకి అప్పుడు పెళ్ళి అయిన కొత్త, తనకి ఎవరైనా అబ్బాయిలు కానీ ఎవరైనా పుడితే వాళ్ళని ఇండస్ట్రీ పంపాలని థాట్లో ఉండేవారు. ఆ రోజుల్లో లేడీస్ని పంపడం తక్కువ అని ఉండేవారు. నేను పుట్టాను. ఆ తర్వాత నుంచి నన్ను తయారు చేస్తూ 11వ సంవత్సరంలోనే వేణుగోపాల రావణ నాట్యమండలిలో జాయిన్ చేసి నాటకాల్లో జాయిన్ చేశారనమాట. అది ఎవరు హంతకుడు ఫస్ట్ నేను చేసిన నాటిక. ఆ తర్వాత మార్పు అని గొల్లపూడి మారుతిరావు గారు నాటకం చేశాను. తర్వాత అనంతం అని గొల్లపూడి మారుతిరావు గారు రాశారు, అవి చేశాను. ఆ తర్వాత మళ్ళా మేము ఈ ఫ్లడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి బందర్లు, తర్వాత మళ్ళీ సొంతూరు వచ్చేసామన్నమాట. వెస్ట్ గోదావరి నరసాపురం దగ్గర సీతారామపురం అని ఒక పల్లెటూరు మాది. ఆ తర్వాత చిరంజీవి గారు మావలతూరు మాట. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది మాట నరసాపురం మావలతూరు. గోదావరి ఒక 5 కిలోమీటర్లు, మాకు అంతర్వేది ఏమో ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్స్ అన్నీ. సినిమాలు తీయడానికి ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ వస్తుండేవారు కాబట్టి ఆ సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు. దాసనారాయణరావు గారు, కోర రామకృష్ణ గారు, రేణేశ్వర గారు అందరూ అక్కడి నుంచి అలాగే వచ్చినారు. అలాగే చిరంజీవి, కృష్ణరాజు మొత్తం అందరూ హీరోలు అలా వచ్చారు. మీ ఫాదర్ కు ఉన్న ఇంట్రెస్ట్ తో మీరు సినిమాల్లోకి వచ్చారు. అంతే. మీరు ఫస్ట్ నాటకాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు కదా సార్. తర్వాత మీకు 16 years అప్పుడు మీరు లేడీ గెటప్ వేసారు అనేది కూడా తెలిసింది. ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ఆ రోజులలో ఛాలెంజింగ్ గా ఉండేదా లేడీ గెటప్ అంటే? అలా అని కాదు. అప్పుడు ఏంటంటే పల్లెటూరులో ఈ నాటకాలకు సంబంధించిన కళావంతుల కుటుంబాల్లో లేకపోతే ఎవరైనా హీరోయిన్ తీసుకొచ్చేవారు, ఉండేవారు లేడీ ఆర్టిస్టులు. కానీ ఆ పల్లెటూరులో తీసుకొస్తామంటే పెద్దలు ఒప్పుకునేవారు కాదు. కుర్రాళ్ళు పాడైపోతారన్న
ఆ ఫీలింగ్లు ఎక్కువ ఉండేమాట. అంటే రిహార్సల్ చేయాలి కదా, నాటకం వేసే ముందు రిహార్సల్ చేయాలి. ఓ నెలలో ఎంత వేస్తారు ట్రైనింగ్ అందరూ ఓ గ్రూప్ గా. ఒక నాటకం వేయడానికి 4 రోజులు నెల 2 నెలలు రిహార్సల్ ఉంటాయి. వేసాక అంతా అంటే మరి ఏ తప్పు లేకుండా స్టేజ్ మీద చెప్పాలి కదా. సినిమా కన్నా టేక్లు ఉంటాయి, టీవీ సీరియల్ టేక్లు ఉంటాయి, కట్ ఉంటుంది. అది అలా కాదు కదా, ఒకే ప్లే. అంటే ఇప్పుడు నాటకం అంటే 2 hours మరి నాటకాలు ఆ రోజుల్లో 2 hours ఉండేది. అదే పౌరాణిక డ్రామాలో 3 hours ఉంది. చింతామణి, అనుకున్నాను మహా అంటే 10 నిమిషాలు అరగంట వరకు ఉండొచ్చు. అలా ఉంది. అది నాటికలు, అరగంట ఉండి నాటికలు, గంట ఉండేది, గంట 2 గంటలు ఉండేదేమో నాటకం. నాటకంలో హీరోయిన్లు అందరూ ఉంటారు. నాటికలో 4 క్యారెక్టర్లు ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నేను హీరోయిన్ లేని నాటికలు వేసాను ముందు. మార్పు ఇవన్నీ చెప్పాను కదండి, అనంతం ఇలాంటివన్నీ హీరోయిన్లు ఉంటాయి. కానీ నాటకం అనేటప్పటికి నేను ఫస్ట్ చేసింది పల్లెపడుసు. పల్లెపడుసు అంటే పినిశెట్టి రవిరాజ గారు ఉన్నారుగా, వాళ్ళ ఫాదరు పినిశెట్టి శ్రీరామూర్తి గారు అని పెద్ద పేరు. ఆ రోజుల్లో 2 నాటకాలు పెద్ద పేరుండి. ఒకటి పల్లెపడుసు, ఇంకోటేమో కన్నీటి కాపురం, కట్నాలు కాపురాలు, మళ్ళా చిల్లరకొట్టు చిట్టమ్మ. ఆ చిల్లరకొట్టు చిట్టమ్మ కూడా సినిమా తీశారు. అలా పల్లెపడుసు కూడా సినిమా తీశారు. అందులో పల్లెపడుసులో నేను చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కాంతం క్యారెక్టర్ని కృష్ణకుమార్ గారు చేశారు. కోడి రామకృష్ణ చెల్లెలు తమ్ముడు క్యారెక్టర్ వేసేవాడు, హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ వేసేవాడు. ఆయన తర్వాత డైరెక్టర్ అయ్యారు. ఆ చిల్లరకొట్టు చిట్టంలో మాత్రం దాసనారాయణ గారు పువ్వుల పొన్నయ్య క్యారెక్టర్ వేసేవారు. అవన్నీ పాపులర్ నా డ్రామాస్ మాట. ఆ రోజులో పెద్ద పేరు. ఆ నాటకాల తర్వాత నుంచి మీ ఫాదర్ ఎంకరేజ్ చేయబట్టి సినిమాలలోకి వచ్చారు. అదే సినిమా కూడా నేను మద్రాసు వచ్చి ట్రై చేయాలని, ఇక్కడ కష్టం కదా లాంగ్వేజ్ రాని ప్లీజ్. వాళ్ళే అటు వచ్చారు గందరగోళం అని సినిమా తీయడానికి. అప్పుడు తాళూరు ఇందిరాదేవి గారు అని మహిళా సంఘం ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరి, ఆ రోజు 1980లో. ఆవిడ ప్రార్థన, వాళ్ళ బ్రదరు మురళీమోహన్ గారు వాళ్ళ ప్రార్థనతో ఈ మామూలు గారు వెళ్ళి వస్తే కోఆపరేట్ చేయడానికి నన్ను పెట్టుకుంటే చేస్తాం అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళే 20,000 వరకు ఖర్చు పెట్టి అన్ని చేసి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. వాళ్ళతో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే నాకు నేను వచ్చి ట్రై చేసి ఇండస్ట్రీలో చేరాను. అదే మీ నాన్నగారి అదే ఆయన కోరిక, నేను వచ్చి యోగం, వాళ్ళ ద్వారా నేను వచ్చి అలా మెల్లగా ఇండస్ట్రీలో 45 years నుంచి సెటిల్ అయ్యాను. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.